ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఈరోజు ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి. అసలు దీనికి ప్రత్యేకత ఏంటి? చాలా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్‌కి లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి డిఫరెంట్‌గా ఎలా ఉంటుంది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో అనే డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మీకు చాలామందికి తెలుసు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చాలాసార్లు వినే ఉంటారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1998లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. 25 సంవత్సరాల కంటే ఎక్కువే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రాఫిట్స్ కోసం పనిచేసే సంస్థ అయితే కాదు. నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎన్పిపి మోడల్ అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. బట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రన్నింగ్లో ఉంది కదా, అంటే 2014 తర్వాత బైఫర్కేషన్ జరగడం వల్ల సో ఫౌండర్ ఎవరంటే తెలంగాణ ప్రభుత్వం అనే చెప్పొచ్చు. ఓకేనా? ఐటీ ఇండస్ట్రీతో ఎప్పటికీ ఇది కొలాబరేషన్లో ఉంటూ పనిచేసే ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎక్కడ ఉంది క్యాంపస్? ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్లో అయితే మనకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కనిపిస్తుంది. ఎవరైనా విజిట్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఓకే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్స్, అలాగే సికింద్రాబాద్ స్టేషన్కి రైల్వే స్టేషన్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. డైరెక్ట్ టీఎస్ఆర్టీసీ బస్ కనెక్టివిటీ ఉంటుంది. వెల్ కనెక్టెడ్ ఐటీ కారిడార్ అనే చెప్పొచ్చు. సో ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి చేరుకోవడానికి. ఓకే, మనకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చేసి 66 ఎకరాల్లో అయితే ఉందండి. మొత్తం క్యాంపస్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెడికేటెడ్ జోన్స్ ఉంటాయి. అకాడమిక్స్ బ్లాక్స్కి, అలాగే రీసెర్చ్ సెంటర్కి అండ్ రెసిడెన్షియల్ హౌసింగ్కి సెపరేట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక అసలు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చూద్దాం. యూజీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయండి అంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇక డ్యూయల్ డిగ్రీ అండ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. డ్యూయల్ డిగ్రీస్ కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. బీటెక్ ప్లస్ ఎంఎస్ బయో రీసెర్చ్ 5 years డ్యూయల్ డిగ్రీ వయా యూజీడబ్ల్యూ. బీటెక్ ప్లస్ ఎంఎస్ మొత్తం కలిపి 5 సంవత్సరాల కోర్స్ అండి. ఇది డ్యూయల్ డిగ్రీ, మీకు పీజీ అయినట్టే లెక్క. ఎంటెక్, ఎంఎస్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. ఇవి పీజీ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఇంకా మనకి లాటరల్ ఎంట్రీ అవకాశం కూడా ఉంది. డ్యూయల్ డిగ్రీస్ కూడా లాటరల్ ఎంట్రీ ద్వారా కూడా చేయొచ్చు. అడ్మిషన్స్ ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు, ఓపెన్లోనే ఉన్నట్టే లెక్క. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓకేనా? అసలు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎలా ప్రత్యేకమో ఇప్పుడు మాట్లాడుకుందాం. స్మార్ట్ వేరబుల్స్ డెవలప్డ్ బై సెంటర్ ఫర్ విఎల్ఎస్ఐ ఫర్ గోల్డెన్ హార్స్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఏఐ గవర్నెన్స్, స్టూడెంట్స్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ కేంబ్రిడ్జ్ ఎరా ఏఐ ఫెలోషిప్. సో మనకి ఇక్కడ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా వచ్చాయి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి. డిజిటల్ కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే అఫీషియల్ ఎంఓయూ విత్ ఐటీడీఏ ఉత్తరాఖండ్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో మనకి చాలా ఎంఓయూస్ ఉంటాయి. మాట్లాడుకోదగ్గ ఎంఓయూ ఏంటండి అంటే మనకి ఐటీడీఏ ఉత్తరాఖండ్ వాళ్ళతో వీళ్ళకి ఎంఓయూ కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే టీటీఓ అండ్ ప్రొడక్ట్ ల్యాబ్స్ ఉన్నాయి, ఐహబ్ ఉంది, స్పెషలైజ్డ్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కీ హబ్స్ అండి. ఓకేనా? ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో. ఇక ఫీజెస్ ఎలా ఉంటాయండి అంటే కాస్త ఈ ఫీజెస్ కొంచెం మారే అవకాశం కూడా ఉంటుంది. గోల్డెన్ ఎల్లో బీటెక్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 4 లక్షల రూపాయలు ఉంటుందండి ప్రతి సంవత్సరానికి. ఇక హాస్టల్ అండ్ మెస్కి వచ్చేసి 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇక కాషన్ డిపాజిట్ వచ్చేసి 10,000 రూపాయలు. మనకి కాషన్ డిపాజిట్ ఎప్పుడైనా కూడా రిటర్న్ ఇస్తారు. ఓకేనా? మనకి ఫీజెస్ ఎప్పుడైనా కూడా నేను ఇందాక చెప్పినట్టు మారే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కాలేజ్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఫీజెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనం ఫైనల్గా సో కౌన్సిలింగ్ అంతా అయిన టైంలో మళ్ళీ ఫీజెస్ గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఓకేనా? ఇక అసిస్టెన్స్ మనకి ఫీజెస్కి సంబంధించి కానీ స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ ఎలాంటి సహాయాలు ఉంటాయి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, నీడ్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. సో ఎవరికైతే స్టూడెంట్స్కి అవసరం ఉంటుందో, అవసరం ఇన్ ద సెన్స్ ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన కాలేజ్ వాళ్ళు సహాయం చేస్తారు. అండ్ అలుమిన్ ఎండోమెంట్స్ మనకి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రీవియస్గా కాలేజెస్లో చదివిన విద్యార్థులు కూడా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి. ఇంకా ఎస్బీఐ స్కాలర్ లోన్ కూడా ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ చదువుకోవడానికి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వితౌట్ కొలాటరల్ కూడా మీకు లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం.
మనకి ఇక్కడ టెక్నికల్ ల్యాబ్స్ ఉంటాయండి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ అంటే ఫైన్గా ఉంటాయని అర్థం. ల్యాబ్స్ అన్నీ కూడా. లైబ్రరీ ఎలా ఉంటుంది, ఎక్స్టెన్సివ్ ఫిజికల్ అండ్ డిజిటల్ అకాడమిక్ రిసోర్సెస్ అయితే ఉంటాయి మనకి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. హై స్పీడ్ వైఫై ఇంటిగ్రేషన్ అక్రాస్ ది ఎంటర్ క్యాంపస్ అయితే ఉంది వైఫై. స్పోర్ట్స్ అండ్ క్యాఫ్టేరియా గురించి మాట్లాడుకుందాం. మల్టిపుల్ హైజీన్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అలాగే క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఇండోర్ స్టేడియంస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు IIIT హైదరాబాద్లో. ఓకే, ఇంకా అందరికీ కావాల్సింది హాస్టల్ ఫెసిలిటీస్ కదా. మరి IIIT హైదరాబాద్లో హాస్టల్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. కంపల్సరీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఖచ్చితంగా అంటే క్యాంపస్లో ఉండాల్సిన అవసరం ఉందండి. సో అది అక్కడ రూల్. ఓకేనా. ఇంకా బాయ్స్కి గర్ల్స్కి కూడా సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, బేసిక్ ఫర్నిచర్ ఉంది, అలాగే కామన్ రిక్రియేషన్ రూమ్స్ కూడా ఉన్నాయి, హైలీ సెక్యూర్ బ్లాక్స్ ఉన్నాయి, డెడికేటెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ ఇంకొకటి స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ కూడా ఉంది. సో ఎవరు పడితే వాళ్ళు రాలేరు. ఓకేనా. ఇంకా కామన్ అమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, టీవీ రూమ్స్ ఉన్నాయి, 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంది, 24/7 పవర్ కూడా ఉంది, స్ట్రిక్ట్ రూమ్, ద క్లాక్ సెక్యూరిటీ. ఓకేనా. అంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రాలేరు, సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది. ఇంకా క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, యాక్టివ్ క్లబ్స్ ఉంటాయండి, టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి, కోడింగ్ రోబోటిక్స్ సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి, అలాగే కల్చరల్లో మ్యూజిక్ ఆర్ట్స్కి సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు మీకు నచ్చిన క్లబ్లో అయితే ఉండండి. ఇక మేజర్ యాన్యువల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. ప్రతి కాలేజ్ లాగే IIIT హైదరాబాద్లో కూడా యాన్యువల్ R&D షోకేస్ జరుగుతుంది, బాహుభాష కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది, టెక్ ఫార్వర్డ్ సెమినార్స్ కూడా ఉంటాయి. సో మీరు కూడా ప్రతి సెమినార్లో లేదంటే ప్రతి ఫెస్ట్లో, ప్రతి ఈవెంట్లో, ప్రతి క్లబ్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఇక మీకు IIIT హైదరాబాద్లో కానీ లేదు అంటే ఇతర యూనివర్సిటీస్లో కానీ అడ్మిషన్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, అడ్మిషన్ కావాలి అన్నా వెంటనే EduNine కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.